బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ షో గురించి బిగ్ బాస్ బజ్లో స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తారన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సీజన్ 8 ప్రసారం అవుతున్న విషయం కూడా విదితమే. ఈ షో 4 వారాలు పూర్తి చేసుకుంది. మరో 2 రోజుల్లో 5వ వారం కూడా పూర్తి కాబోతుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉన్న విషయం ప్రచారంలో ఉన్న సంగతి కూడా విదితమే. ఆల్రెడీ హీరో ఆదిత్య ఓం 5వ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు. ఇక నైనిక వీకెండ్ బయటకు వెళ్తుందని లీక్ అయింది. అలాగే బిగ్ బాస్ 2 ఓం స్పెషల్ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ గత కొద్ది రోజులుగా వెయిట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా 4వ వారం ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన సోనియా పలు ఛానల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ సంచలనం రేపుతోంది. ఈ క్రమంలో తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన సోనియా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన విషయాలు బయటపెట్టింది బిగ్ బాస్ గురించి. ప్రస్తుతం అవి దుమారం రేపుతున్నాయి. రియాలిటీ షో అంటే జీవితానికి సరిపడా అనుభవాలను నేర్చుకోవచ్చు అనుకున్నాను, కానీ బిగ్ బాస్ నన్ను రోడ్డున పడేసింది. నన్ను కావాలని బ్యాట్ చేసింది. నేను విష్ణుప్రియను టార్గెట్ చేశానంటున్నారు, కానీ విష్ణుప్రియ నన్ను టార్గెట్ చేసింది. నిఖిల్ విషయానికి వస్తే అతడు డిప్రెషన్ లో ఉన్నాడు. నన్ను ఫ్యామిలీ అని భావించాడు. నిఖిల్ నా పెళ్లికి చైన్, పృథ్వీ ఇయర్ రింగ్స్ ఇస్తానని చెప్పారు, కానీ ఇక్కడ చూపించింది మాత్రం వేరే ఉంది. అయితే నా మాటల్ని ఇష్టం వచ్చినట్లుగా కట్ చేసి చూపించడం తప్పు కదా? నేను హౌస్ లో ఏ తప్పు చేయలేదు. బిగ్ బాసే తప్పుగా చూపించాడు. సాధారణంగా బయట గైడెన్స్ ఎలా ఇస్తానో హౌస్ లో కూడా అలాగే ఇచ్చాను. అందులో తప్పేముంది? నా సలహాలు తీసుకోవడం తీసుకోకపోవడం వాళ్ళ ఇష్టం. బిగ్ బాస్ హౌస్ లో నేను నాలాగే ఉన్నాను, ఎక్కడ నటించలేదు. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఆలోచన కూడా రాలేదని చెప్పింది. గేమ్ గురించి మాట్లాడాను తప్ప ఎవరిని పర్సనల్ గా టార్గెట్ చేయలేదు. గేమ్ లో నిఖిల్ పృథ్వీని మాత్రమే చూస్తే ఎలా, నన్ను కూడా చూడు అని యష్మితో అన్నాను. దాన్ని కూడా తప్పుగా చూపించారు. ఇక పెళ్ళైన వ్యక్తితో లింక్ పెట్టారు. బిగ్ బాస్ నాగార్జున నన్ను చాలా మోసం చేశారు, ఈ షోకు వెళ్ళి తప్పు చేశానని సోనియా తెగ ఫీల్ అవుతూ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఆదిత్య ఓం ఈ వారం ఎలిమినేట్ అయ్యాడు. ఆయన ఎలాంటి విషయాలను బయట పెడతాడో చూడాలి.